నమస్కారం. మన భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీ నందిభట్ల శ్రీహరి శర్మ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా దీపావళి నరక చతుర్దశి పండుగను ఏ విధంగా జరుపుకోవాలి, దీపావళి 31వ తారీఖు 1వ తారీఖు, లక్ష్మీ పూజ ఏ సమయంలో చేయాలి, నరక చతుర్దశి రోజున పాటించాల్సినటువంటి నియమాలేంటి, నరక చతుర్దశి రోజున ఖచ్చితంగా తినవలసినటువంటి వంటకం ఏమిటి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియచేసుకుందాం. ముందుగా నరక చతుర్దశి రోజున అనాదిగా వస్తున్నటువంటి కొన్ని ఆచారాలని, సాంప్రదాయాల్ని పాటించక తప్పనిసరి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మనకు చతుర్దశి తిథి, అమావాస్య తిథి రోజున నువ్వుల నూనె అనేటువంటిది వాడకూడదు. కానీ ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే చతుర్దశి అనగా నరక చతుర్దశి, దీపావళి అమావాస్య రోజున ఖచ్చితంగా తైలాభ్యంగన స్నానం అనగా నువ్వుల నూనెను ఒంటికి పట్టించుకొని స్నానం ఆచరించమని శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా స్నానం ఆచరించినటువంటి వ్యక్తి నరకలోకానికి వెళుతాడు, దరిద్రుడవుతాడు అని చెప్పి శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి మనకు ప్రధానంగా కొన్ని ప్రాంతాలలో నరక చతుర్దశి రోజున హారతులు, దీవెనలు తీసుకునే అలవాటు అనేటువంటిది ఉంది. కాబట్టి తెల్లవారుజామున 3 గంటల 3 నిమిషాల నుంచి 5 గంటల 13 నిమిషాల మధ్య కాలంలో మంగళహారతులు అనేటువంటివి నరక చతుర్దశి రోజున అక్టోబర్ 31వ తారీఖు రోజున చేసుకోవడం మనకు శాస్త్ర సమ్మతము. ఇక 5 గంటల 13 నిమిషాల నుంచి 6 గంటల 13 నిమిషాల మధ్య కాలంలో తైలాభ్యంగన స్నానం, సూర్యోదయానికంటే ముందే తైలాభ్యంగన స్నానం అనేటువంటిది చేసుకోవాలి. ఈ తైలాభ్యంగన స్నానం అనేటువంటిది ఒంటి నిండా నువ్వుల నూనె పెట్టుకొని తదనంతరం స్నానం ఆచరించాలి. అయితే ఈ యొక్క తైలాభ్యంగన స్నానానికంటే ముందు చేయాల్సినటువంటి క్రియ ఏంటంటే, ముందు రోజున మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని బకెట్లలో లేదా తొట్లలో లేదా గంగాళంలో నీటినంతా కూడాను నింపి ఆ నీటిలో కొంత గల్ల ఉప్పు, పసుపు, గోపంచకము, అలాగే సుగంధ ద్రవ్యాలైనటువంటి యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం పొడులు, జవ్వాది ఇవన్నీ కూడాను ఆ యొక్క నీళ్ళలో వేసి ఉత్తరేణి కొమ్మ, అలాగే ఈ సంబంధించినటువంటి జమ్మి కొమ్మ, తగిరస చెట్టు యొక్క కొమ్మలు, లేకపోతే తగిరస చెట్టు దొరకకపోతే జమ్మి కొమ్మ, ఉత్తరేణి కొమ్మలు వీటన్నిటిని పెట్టి ఆ యొక్క నీటిలో ఆ విధంగా ఒక రోజు ఉంచాలి. తదనంతరం తెల్లవారుజామున తైలాభ్యంగన స్నానం చేయమని చెప్పాం కదా. ఈ సమయం 31వ తారీఖు రోజున ఉదయం 5 గంటల 13 నిమిషాల నుంచి 6 గంటల 13 నిమిషాల కాలంలో ఆ సమయంలో మీరు స్నానం చేసే ముందు ఆ యొక్క కొమ్మలని తిప్పుతూ గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధింకురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీచ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అంటూ కలియబెడుతూ తదనంతరం స్నానం చేయాలి. ఈ స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు కట్టుకోవాలి. చతుర్దశి తిథి రోజునైనా, అమావాస్య తిథి రోజునైనా, కానీ చతుర్దశి తిథి రోజున, అమావాస్య రోజున కొత్త బట్టలు కట్టుకోవాలి. ఇక ముఖ్యంగా నరక చతుర్దశి రోజున స్నానం ఆచరించిన తర్వాత ఇంట్లో దేవుని దగ్గర దీపారాధన చేసి యముడికి నమస్కారం చేసుకుంటూ యమునికి మనము యమ తర్పణం అనేటువంటిది చెయ్యాలి. తండ్రి లేని వాళ్ళైతే తర్పణం చేసేటప్పుడు ఈ విధంగా నీళ్లు వదిలిపెడుతూ, తండ్రి ఉన్నవాళ్ళు తర్పణం చేస్తూ నువ్వుల నీళ్ళని చేతిలో వేసుకొని ఈ విధంగా తండ్రి లేని వాళ్ళు చేసుకోవాలి. ఈ విధంగా 14 నామాలు యమునికి ఉంటాయి. ఆ విధంగా యమతర్పణాలు అనేటువంటివి చేసిన తర్వాత ఆ నరక చతుర్దశి అనగా 31వ తారీఖు రోజున ఖచ్చితముగా మినపగారెలు అనేటువంటివి భుజించాలి, నువ్వుల ఉండలు భుజించాలి, నువ్వుల పుల్కము భుజించాలి. ఇది శాస్త్రం చెప్పినటువంటి మాట. ఆ తదనంతరం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల తర్వాత ఈ చతుర్దశి తిథి వెళ్ళిపోతుంది. ఉదయం 10 గంటల 31 నిమిషాల తర్వాత చతుర్దశి తిథి వెళ్ళిపోతుంది. 1వ తారీఖు రోజున మనకు అమావాస్య తిథి ఎప్పటి వరకు ఉంటుంది? సంధ్యా సమయం వరకు ఉంటుంది అమావాస్య తిథి. కాబట్టి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 14 నిమిషాల వరకు ఈ యొక్క అమావాస్య తిథి 31వ తారీఖు 1వ తారీఖు ఉంటుంది. కాబట్టి లక్ష్మీ పూజ అనేటువంటిది సంధ్యా సమయంలోనే చేసుకోవాలి. అనగా ఇంచుమించు సుమారు సాయంత్రం 6 గంటల 40 నిమిషాల మధ్య నుంచి 8 గంటల 40 నిమిషాల మధ్యకాలంలో లక్ష్మీ పూజ చేసుకోవాలి. లక్ష్మీ పూజ చేయకుండా దీపావళి పటాకులు, మతాబులు, చిచ్చుబుడ్లు కాల్చకూడదు. లక్ష్మీ పూజ తదనంతరమే ఈ యొక్క మతాబులు కాల్చుకోవాలి, టపాకాయలు కాల్చుకోవాలి. సాయంత్రం
5:15 నుంచి 6:15 మధ్య కాలంలో యమదీపాన్ని పెట్టి తరువాత శుచిర్భూతులై 6:40 నుంచి 8:40 మధ్య కాలంలో ఈ యొక్క దీపావళి పూజ లక్ష్మీ పూజ జరుపుకొని తదనంతరం పటాకులు కాల్చుకోవాలి. ఇక తెల్లవారి 1వ తారీఖు రోజున అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య రోజున కూడా తైలాభ్యంగన స్నానం ఆచరించి తదనంతరం పితృదేవతలకి తర్పణ నువ్వుల నీళ్ళతో తర్పణాది కార్యక్రమాలు, బ్రాహ్మణులకి స్వయంపాక దానము లేదా అనాథాశ్రమంలో అన్నదానము అనేటువంటిది మీరు ఆచరించండి. ఎందుకనంటే పితృపక్షాలలో 15 రోజుల పాటు మాత్రమే పితృదేవతలు ఉంటారని అనుకుంటారు భూమి మీద. పాడ్యమి అనగా భాద్రపద కృష్ణ పాడ్యమి నుంచి ఆశ్వీజ మాసం అమావాస్య వరకు పితృదేవతలు ఈ యొక్క లోకంలోనే అనగా మానవ లోకంలోనే ఉంటారు. ఎందుకనంటే చాలామంది కొన్ని కారణాల వల్ల పితృపక్షాలలో పిండ ప్రదాన కార్యక్రమాలు చేయలేకుండా ఉండి ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఇక పితృదేవతలు ఈ యొక్క భూమి నుంచి వెళ్ళిపోయే రోజు అమావాస్య రోజున. కాబట్టి చక్కగా ఆ రోజున పితృదేవతలకి గుర్తుగా పిండ ప్రదాన కార్యక్రమం వీలైతే చేయండి, లేకపోతే తర్పణాది కార్యక్రమాలైనా చేయండి. చేసి చక్కగా సంధ్యా సమయంలో కూడా అమావాస్య తిథి ఉంది కాబట్టి ఈ అమావాస్య రోజునే పితృదేవతలు నరకలోకానికి కానీ వాళ్ళ లోకాలకు కానీ వెళుతుంటారు. కాబట్టి వాళ్ళకి దారిలో ఉండే విధంగా దారికి గుర్తుగా గోంగూర కాడకు కానీ ఆముదపు కట్టెకు కానీ ఆముదపు కాడకు కానీ లేదా చెరుకు గడకు కానీ తెల్లటి వస్త్రంని చుట్టి ఆ వస్త్రాన్ని ఆవు నేతిలో కానీ నువ్వుల నూనె కానీ ముంచి వెలిగించి దక్షిణం వైపున తండ్రి లేని యజమాని దక్షిణం వైపున ఆ విధంగా మండుతున్నటువంటి కాగడాగా అలా చూపిస్తూ కొంత సమయం ఉండాలి. సంధ్యా సమయం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆ విధంగా మీరు చేసినటువంటి పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాల యొక్క పుణ్య ఫలితాన్ని తీసుకొని ఆనందంగా మీ ఇంటి నుంచి పితృలోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ విధంగా సంబంధించినటువంటి అమావాస్య సందర్భంగా చేయాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు అని చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఇంకా చెప్పాలి అంటే లక్ష్మీ పూజ ధనత్రయోదశి రోజు నుంచి 5 రోజుల పాటు చేసుకోవాలి. కాబట్టి మీరు ఈ చెప్పినటువంటి విధానంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించు లక్ష్మీ పూజ 31వ తారీఖు రోజున, పండుగగా 1వ తారీఖు రోజున చేసుకున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని, మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క విధానాన్ని కూడాను ఏక సమయంలో ఆచరించినటువంటిగా మీరు చెప్పుకోవచ్చు. అయితే వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులకి గమనిక, దీపావళి అమావాస్య సందర్భంగా అక్టోబర్ 30వ తారీఖు రోజున ధనత్రయోదశి మరియు ధన్వంతరి జయంతి సందర్భంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తికి, లక్ష్మీ ప్రాప్తికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటు ధన్వంతరి హోమము, అలాగే వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసం నెల రోజుల పాటు నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాదులు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతాయి. ఇక తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలున్నా అది పితృదోషం అంటారు. కాబట్టి పితృదోష నివారణార్థమై నవంబర్ 8వ తారీఖు రోజున మా పీఠమాధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి. అవకాశం ఉన్నవాళ్ళు కార్తీక మాసం నెల రోజుల రుద్రాభిషేకాలకి, పితృదోష నివారణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలని కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు బలిపాడ్యమి రోజున బలిచక్రవర్తి యొక్క దానాన్ని, వైశిష్ట్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ, వామనావతార యొక్క కథని కూడా గుర్తు తెచ్చుకుంటూ, ఆ బలిపాడ్యమి రోజున కూడా ఇదే విధంగా సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ జరుపుకోవడం, తదనంతరం ఇక ఆ యొక్క బలిపాడ్యమి రోజున అనగా 2వ తారీఖు రోజున చక్కగా ఈ మీకు తోచిన విధంగా ఈ దానాది కార్యక్రమాలు అనేటివి చేయండి. ఇక 3వ తారీఖు రోజున ముఖ్యంగా యమద్వితీయ అని అంటారు. అనగా సోదరి ఇంటికి వెళ్ళి ఆ యొక్క సోదరిని సంతుష్టిపరిచే విధంగా మంచి మాటలు మాట్లాడుతూ సోదరి చేసినటువంటి వంటకాలన్నీ కూడాను చక్కగా భుజించి ఆ సోదరికి ఇష్టమైనటువంటి ఏదైనా ఒక బహుమతిని ఆ సోదరుడు ఇచ్చి వెళ్ళాలి. అన్నా చెల్లెళ్ళకి, అక్కా తమ్ముళ్ళకి సూచించేటువంటి ఏకైక పండుగ శాస్త్ర ప్రకారం యమద్వితీయనే. కానీ కర్మవశాత్తు ఈ రాఖీ పౌర్ణమి అనగా నార్త్ ఇండియన్స్ ప్రభావం వల్ల రాఖీ పౌర్ణమి అనేటువంటిది మనం ఎక్కువగా అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ బంధానికి ప్రతీకగా మనం చూసుకుంటున్నాం. కానీ ఎక్కడ కూడా ఏ పురాణాల్లో కూడా ఒక తల్లి తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు కలిసినటువంటి రోజున జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమిని ఎక్కడా చెప్పబడలేదు. కానీ యమద్వితీయ అనగా 3వ తారీఖు రోజున చేసేటువంటి పూజా విధానమే
మనము చెప్పుకోవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యమద్వితీయ రోజున సోదరులు ఎక్కడున్నా సోదరింటికి వెళ్ళి ఆ సోదరి చేతి వంటను భుజించి ఆమెకు చక్కగా ఆమె ఆనందించే విధంగా బహుమతులు అందించి ఆ యొక్క సోదరి పెద్దదైతే ఆశీర్వచనం తీసుకొని, మీకు చిన్నదైతే సోదరికి ఆశీర్వచనం ఇచ్చి చక్కగా మీరింటికి వెళ్ళండి. ఈ విధంగా ఏ వ్యక్తి ఏ సోదరుడైతే సోదరి చేతి వంటకాన్ని, అలా ఏ సోదరి అయితే సోదరుడికి కడుపు నిండా భోజనం పెడుతుందో ఆ సోదరికి వైధవ్యం రాదు, ఆ సోదరునికి అపమృత్యు భయ దోషములు కూడా తొలగిపోతాయి అనేటువంటిది మనకు శాస్త్రం ప్రకారం చెప్పబడి ఉంది. అయితే ఒక కుటుంబంలో ముగ్గురు అక్కయ్యలు ఉంటారు, ఒక ఇంటికి మాత్రమే వెళ్ళగలుగుతాడు. ఎలా అంటే ముగ్గురు అక్కయ్యలు చెల్లెళ్ళు ఒకచోట చేరి పెట్టవచ్చు, భోజనం పెట్టవచ్చు. అలాగే కొంతమంది విదేశాల్లో ఉంటారు, మరి వాళ్ళందరూ ఎలా అంటే యద్భావం తద్భవతి, మనసుంటే మార్గం ఉంటుంది. కాబట్టి చక్కగా సంబంధించినటువంటి గిఫ్ట్లు ఏవైనా కానీ మీరు ప్రసార మాధ్యమం ద్వారా గిఫ్ట్లు మీరు పంపించుకోవచ్చు. అనగా ఎవరికైనా మీడియేటర్ ద్వారా చెప్పి ఆ యొక్క గిఫ్ట్ని పంపించవచ్చు. అలాగే తమ చేతి వంట భోజనం చేసే విధానముగా సోదరి తనకు ఆ సోదరునికి దగ్గరలో ఉన్నటువంటి భోజనశాల నుంచి కూడా భోజనం ఏర్పాటు చేయవచ్చు. ఇందులో స్వయంగా వండి పెట్టాలనే అవకాశం లేని వాళ్ళకి మాత్రమే ప్రత్యామ్నాయంగా చెప్పబడింది. కాబట్టి ఒకే ఊళ్ళో ఉంటూ కూడా పోలేని వాళ్ళకైతే ఈ ప్రత్యామ్నాయము పనికిరాదు అని విషయాన్ని గుర్తుపెట్టుకొని చక్కగా ఈ దీపావళి పండుగ నరక చతుర్దశి రోజున, అలాగే అమావాస్య రోజున శాస్త్ర ప్రకారం చెప్పినటువంటి విధానంగా చేసినటువంటి వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం అచిరకాలంలోనే కలుగుతుంది. తద్వారా మంచి ఉద్యోగం లభిస్తుంది, పిల్లలు బాగుపడతారు, ధనకనక వస్తు వాహనాలకి లోటు ఉండదు, కోరిన కోరిక కూడా ఈ యొక్క శివరాత్రి లోపల మీకు తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటూ సెలవు.